డాక్టర్ ఏఏ మేసన్ దగ్గరకు తీసుకువచ్చారు. ఆ అబ్బాయిని చర్మాన్ని మడిస్తే చిరిగి పుండై చీము పట్టి కంపు పట్టసాగింది. మెడ మీద మామూలుగా ఉన్న చర్మం తీసి జబ్బున్న చోట అతికిస్తే అతికేది, కానీ త్వరలో దానికి కూడా ఆ వ్యాధి సంక్రమించేది. అబ్బాయి కంపు భరించలేక స్కూలు వారు అతన్ని రావద్దన్నారు. డాక్టర్ మేసన్ హిప్నోథెరపిస్ట్, అంటే హిప్నోసిస్ ద్వారా చికిత్స చేయడం తెలిసినవాడు. ఆ అబ్బాయి హిప్నోసిస్కి లొంగుతాడని తెలుసుకున్నాడు. 1951 ఫిబ్రవరి 10న అతడి హిప్నోసిస్ ప్రభావంలోకి తెచ్చాడు. ఆ అబ్బాయి ఎడమ చేతి మీద కేంద్రీకరించాడు. 15వ తేదీ నాటికి అతడి ఎడమ చేతి మీద దళసరి చర్మం అంతా రాలిపడిపోయింది. మరో 10 రోజులలో ఆరోగ్యకరమైన మామూలు చర్మం ఏర్పడింది. ఇలాగ ఒక్కొక్క భాగం చొప్పున నెలలో ఆ అబ్బాయి చర్మం పూర్తిగా మామూలు అయ్యేటట్లు చేశాడు. జన్మలో మొదటిసారిగా ఆ అబ్బాయి అందరిలాగానే తిరగసాగాడు. అతడు ఎలక్ట్రీషియన్గా వృత్తి నేర్చుకున్నాడు.